రోజు లంచ్లోని బెండకాయ, బీరకాయ, దొండకాయ అని కాకుండా రొటీన్గా ఉంటుంది కదా అని ఈరోజు మా బాబు అయితే వెజ్ బిర్యానీ చేయమన్నాడు. కాంబినేషన్లోకి కాబూలి చనా కూర చేయమని చెప్పాడు. సో అందుకని చెప్పి కాబూలి చనాలు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాక బిర్యానీకి కూడా తాలింపు వేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ టైము వర్క్ అంతా అయిపోయాక బయటికి వెళ్ళే పని ఉంది. వెజ్ బిర్యానీ తాలింపు పెట్టుకున్నాక ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఆలోపు కాబూలి చనా కూరకు కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. రెండు అయితే అయిపోయాక పిల్లలిద్దరికి బాక్స్ పెట్టేసేయాలి. బాక్స్ పెట్టేసాక అయిపోతుందా, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి. ఇన్ని వంటలు చేశాక గిన్నెలు ఏమైనా తక్కువ వస్తాయా? కాదు కదా. రోజు ఇదే రెగ్యులర్ లైఫ్ అయిపోతుందని చెప్పి నన్ను సాయంత్రం మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళమంటే అంతలో చినుకులు పడితే అబ్బా ఏంట్రా బాబు ఇప్పుడే బయటికి బయలుదేరాం, ఈ చినుకులు ఒకటి చెత్తలాగా అనుకున్నాను. సరేలే ఎక్కడికి వెళ్దాం చెప్పని చెప్పి రెడీ అయితే వెళ్ళాము. బట్ మా ఆయన తడిచిపోవడం నాకు ఇష్టం లేక మళ్ళీ వెనక్కి వచ్చేసాము. బిర్యానీ కూడా ఉడికిపోయింది. కుక్కర్ విజిల్ తీసుకొని ఇంకొకసారి కలుపుకొని బాక్సెస్ ప్రిపేర్ చేసేసుకుందాం. పాపకి బాబుకి ఇద్దరికి కూడా బాక్సెస్ పెట్టేశాక పొయ్యి మీద కాస్త టీ అయితే పెట్టుకొని అది మరిగేలోపు మా బాబు బస్సు అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. ఒక 20 మినిట్స్ గ్యాప్లో మా పాప వ్యాన్ కూడా వచ్చేస్తుంది. తను కూడా వెళ్ళిపోయాక కాస్త టీ పెట్టుకొని టీవీలో మ్యూజిక్ పెట్టుకొని ఆ టీ రిలాక్సేషన్గా ఒక హాఫ్ అన్ అవర్ తాగాక మా హస్బెండ్ వెంటనే కాల్ చేశారు, రెడీ అవ్వు బయటికి వెళ్దాము, హాస్పిటల్ వర్క్ ఉంది కదా అని చెప్పి బయలుదేరాము. క్లైమేట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. క్లౌడీగా చాలా అందంగా అనిపించింది నేచర్. మన వైజాగ్లో నేచర్ ఇంత అందంగా ఉంటుందా అని అనిపించింది అసలు. ఒక నేరేడు చెట్టు ఉంది, దాన్ని చూస్తే మా చిన్నప్పుడు మా ఇంటి ముందు నేరేడు చెట్టు ఉండేది, ఆ చెట్టు నాకు గుర్తొచ్చింది. సైట్ విజిట్ అయితే అయిపోయింది. ఒక చెరుకు రసం తీసుకొని ఇద్దరం తాగేసి ఇంటికైతే బయలుదేరాం. 1 అయితే అయిపోయింది. ఓకే అండి, బాయ్. ఆకలేస్తుంది.